అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషమైన రోజు ఇవాళ నాకు. ఈ సంవత్సరమే చాలా సంతోషం అనుకుంటే, ఇవాళ రోజుని జీవితంలో మర్చిపోలేని రోజు ఇది నాకు. ఇంతవరకు ఇలా పబ్లిక్‌గా స్టేజ్ మీదకొచ్చి ఫంక్షన్ చేసుకుంది లేదు నేను. ఎందుకంటే మొదటి నుంచి కూడా నాకు ఒక ఫ్యామిలీ ఫంక్షన్‌లా ఇంట్లో వరకు కూర్చోని ఫ్యామిలీ మెంబర్స్ చేసుకోవడమే తప్ప, ఇలా చేసుకోవటం అవ్వట్లేదు. మెడ్రాస్‌లో ఉన్నప్పటి నుంచి కూడా ఆ రోజు హీరోలుగా వేసే రోజుల్లో కూడా జన్మదినం అని జరుపుకోకుండా అక్కడున్న బాయ్స్ హాస్టల్స్కి, గర్ల్స్ హాస్టల్కి, లేకపోతే డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి, మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్కి వాళ్ళ స్కూల్స్ ఉంటే ఆ స్కూల్స్లోకి వెళ్ళి వాళ్ళందరి మధ్యలో వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టి వాళ్ళతో కలిసి కూర్చొని భోంచేయడం అనేదే నాకు అలవాటు. మా ఇంట్లో ఎవరికి ఏ జన్మదినం జరిగిందని కూడా అదే చేస్తాం. ముఖ్యంగా ఈ నెలలో చూసుకుంటే జూన్ 6వ తారీఖున మా నాన్నగారిది, అమ్మగారిది పుట్టినరోజు ఫంక్షన్ చేసాం ఇక్కడే బ్లైండ్ స్కూల్లో. అలాగే 13వ తారీఖు 17వ తారీఖు వచ్చేప్పటికి మా మనవరాలి బర్త్డే, అది అక్కడే చేసాం. 19వ తారీఖు మా మ్యారేజ్ డే, అది అక్కడే చేసాం. ఇవాళ నా పుట్టినరోజు, ఇవాళ కూడా అక్కడే. ఈ అన్ని రోజులు కూడా అక్కడే ఎందుకు చేస్తున్నాం, మీరు ఘనంగా చేసుకోవచ్చు కదా అంటారు. ఘనంగా చేసి ఖర్చు పెట్టి చేసేదానికంటే అది ఆకలిగా ఉన్న వాళ్ళకి, మరి సమాజంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, దేవుడు సృష్టిలో కొంతమందిని బ్రహ్మాండంగా పుట్టిస్తే కొంతమందిని అంగవైకల్యంతో పుట్టించడము, లేకపోతే విజువల్ బ్లైండ్నెస్ ఉండటమో, ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో కూర్చొని భోంచేస్తే ఎంత బాగుంటుంది అనేది నా కోరిక. ఈ బ్లైండ్ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా నేను వడ్డిస్తా అంటే పక్కన వచ్చిన ఒక ఆయన అడిగారు వాళ్ళ లెక్చరర్ గారు, మీకు ఎవరు వడ్డిస్తున్నారో తెలుసా అండి అన్నారు. తెలుసా అండి అన్న. మురళీమోహన్ గారు అని చెప్పారు ఆయన. మీరు ఆయన సినిమాలు ఏమైనా చూసారా అని అడిగారు. పాపం ఎట్లా చూస్తారు, బ్లైండ్ వాళ్ళు చూడలేరు. చూసామండి అన్నారు. ఏ సినిమా చూశారు అన్నారు. సినిమా పేరు రామానాయుడు గారి సినిమా ప్రేమించు సినిమాలో చూసామండి అన్నారు. ఆ సినిమా రిలీజ్ అయిపోయే ముందు రామానాయుడు గారు బ్లైండ్ స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూర్చొని ప్రివ్యూ షో వేశారు. ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా దృష్టి లేని వాళ్ళు కూడా కళ్ళెమంట నీళ్లు పెట్టుకుంటూ బయటకు వచ్చి అందరినీ అభినందించడంతో పాటు నా దగ్గరకు వచ్చి నన్ను అందులో ఆ బ్లైండ్ గర్ల్ ఫాదర్ క్యారెక్టర్ నేను వేశాను. అమ్మాయిని కష్టపడి చదివించుకొని అమ్మాయిని పైకి తీసుకొచ్చి యూనివర్సిటీ ఫస్ట్ చేసి, అలాంటి క్యారెక్టర్స్ నన్ను వాళ్ళందరూ కూడా నాన్నగారు అని పిలిస్తే ఎంతో సంతోషం వేసింది. ఆ సినిమాకి నాకు ఆంధ్రప్రదేశ్ నంది అవార్డ్స్లో బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఆ సినిమాకి మంచి ఉత్తమ చిత్రంగా అవార్డు రావడం కూడా జరిగింది. అందుకని సాధ్యమైనంత వరకు అలాగే చేసుకోవటమే అలవాటు. ఇవాళ కూడా అలాగే చేసుకున్నాను. కానీ చిన్నప్పటి నుంచి మా అమ్మగారు చెబుతూ ఉండేవారు, మా వాడికి దిష్టి తగులుతుందండి బాగా ఎక్కువగా. పండగ వచ్చిందనో లేకపోతే పుట్టినరోజు వచ్చిందనో కొత్త బట్టలు వేసి ఆవిడే తలదువ్వేవారు చిన్నప్పుడు. తలదువ్వి అట్లా బజార్కి పంపిస్తే ఇల్లు వచ్చేటప్పటికి జ్వరం రావటం, దగ్గు రావటం, నీరసం రావటం వచ్చేది. అందుకే నేను బయటికి పంపడం, కూర్చో ఇంట్లోనే ఉండు అని అప్పుడు ఆవిడ దిష్టి తీసి మళ్ళీ ఏదో భోజనం పెట్టి అట్లా కూర్చోబెడితే తగ్గేది. యాక్చువల్గా మొన్న 3 రోజుల క్రితం మా ఈ 3 సందర్భాలు కలిపి ఒక ఫంక్షన్ చేశారు మా అబ్బాయి, అమ్మాయి. అది మేము చేసే ఫంక్షన్ కాదు, మా పిల్లలు చేయాల్సిన ఫంక్షన్. ఎందుకంటే 60 సంవత్సరాల వైవాహిక జీవితం అయింది మాది. నేను మా ఆవిడ పెళ్లి చేసుకొని 60 ఏళ్ళు అయింది ఇప్పటికి. 60 ఏళ్ళు అయిన సందర్భంగా అలాగే మేమిద్దరం కూడా 1000 పౌర్ణములు చూసాం. 1000 పౌర్ణాలు చేస్తున్నటువంటి అమ్మా నాన్నగా, అలాగే ఇవాళ నా పుట్టినరోజు, ఈ 3 సందర్భాలను కలిసి ఆ రోజున ఫంక్షన్ చేశారు 3 రోజుల క్రితం. బాగా జరిగింది. చాలామంది మిత్రులు, ఆత్మీయులు వచ్చారు. కానీ అందరినీ పిలవలేకపోయాను. అక్కడ ఉన్న పరిమితి మూలంగా లిమిటెడ్గానే పిలిచాం. ఆ రోజు వచ్చిన తర్వాత ఇప్పుడు రాత్రి బాగానే ఉన్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేచేటప్పటికి ఒళ్ళంతా నొప్పులు, జ్వరము ఇవన్నీ వచ్చేసి ఆ రోజు అక్కడే అన్నారు కొంతమంది, బాగా ఏమండి మీరు ఇంటికి వెళ్ళగానే దిష్టి తెంచుకోండి 4-5 చెప్పారు ఇదే మాట. ఇంకా ఇప్పుడు ఎవరు దిష్టి కొడతారు లేవా, దిష్టి కొట్టే రోజులు పోయినాయి అనుకున్నాయా. నిన్నంతా జ్వరంతో పడుకున్నా.
ఇవాళ రోజునన్నా బ్లైండ్ స్కూల్కి వెళ్దాం, అక్కడికి వెళ్ళి వడ్డించాలి మనం అని అనుకుంటే మార్నింగ్ నుంచి మోషన్స్ పట్టుకున్నాయి. ఈయన చెప్పారు, వీరికి కూడా రాము చెప్పయ్యా డైరెక్టర్ గారికి, వాళ్ళకి, ప్రొడ్యూసర్లకి, నేను రాలేకపోతున్నానండి అండి, మీకోసమే చేస్తున్నారండి, బర్త్డే ఫంక్షన్ చేస్తున్నారండి, మీరు రాకపోతే బాగోదండి, ఒక అరగంటన్న ఉండేలండి అంటే సరే అని ఓపిక చేసుకొని వచ్చాను. వచ్చే ముందు కూడా ట్యాబ్లెట్ ఒకటి వేసుకొని మళ్ళీ ఎమర్జెన్సీ రాకుండా అటు పరిగెత్తే పని లేకుండా వచ్చాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకి నా మీద ఉన్న ప్రేమే. దిష్టి అనేది ఎవరికి పడితే అడిగి దిష్టి తగలదండి. ఓ ప్రేమించిన వాడికి, ఒక మంచి వాడికి, మన ఆత్మీయుడిగా అనుకున్న వాళ్ళే దిష్టి తగులుతుంది. సరే, కొంతమంది దిష్టితో కళ్ళతో చూసి వాళ్ళు ఉంటారు, నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు దిష్టికి. అలా నల్లరాయిని కాపోకపోయినా మరి ఈ విధంగా మళ్ళీ ఆరోగ్యంగా మీ ముందు చూడటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ జరుగుతున్న ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో 350 సినిమాలు చేశాను. ఎప్పుడు ఇలా వేదిక మీద నా బొమ్మ వేసి ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైం. నేను చెప్తున్నానండి, ఈరోజే ఫస్ట్ టైం, ఎప్పుడు జరగల ఇట్లా. అలాంటి చిన్న నిర్మాతలైనా చాలా ప్రేమతో, అభిమానంతో ఇది చేసినందుకు మనస్ఫూర్తిగా వారిని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం. ఇక మా రేలంగి నరసింహారావు గారు ఇందాక చెప్పారు, ఆయన చందమా హీరో ఆయనేనండి, ఆయనతోనే వారు. ఆయన చూపించు, ఆయన నాతో హీరోగా చేసిన పుణ్యమో ఏమో తెలియదు కానీ 1000 చందమామను చూసాం నేను, మా ఆవిడ కూడా. అలాగే రామ్ సత్యనారాయణ గారు, ఆయన నిర్మాతల పట్ల దేవుడు. ఆయన ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆయనంతటికి ఆయన తీసిన సినిమాలే కాకుండా ఎంతోమంది సినిమా తీద్దామని మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయిన వాళ్ళందరూ కూడా పిలిచి, మీకు ఎందుకు ఆ సినిమా సగం నేను పూర్తి చేసి నేను రిలీజ్ చేస్తానని చెప్పి ఎంతోమందిని ఆదుకున్న వ్యక్తి. చాలామందికి తెలుసో తెలియదో, ఏంటంటే 100 పైన తీశారు, 115 సినిమాలు తీశారు ఆయన. అంత మంచి నిర్మాత, అంత మంచి వ్యక్తి. చిన్న చిన్న నిర్మాతలు వస్తారు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది పడితే మనం ఆదుకోవాలి అనేటువంటి మంచి మనసున్న వ్యక్తి ఆయన రామ్ సత్యనారాయణ గారు. అలాగే ఇక డొక్కా సీతమ్మ గారి గురించి, మాది వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి రెండే అనుకోండి. పుట్టింది వెస్ట్ గోదావరిలో అయినా నేను పార్లమెంట్ సబ్జెక్ట్గా చేసింది ఈస్ట్ గోదావరి, రాజమండ్రి నుంచి. ఆవిడ కూడా ఆ జిల్లాకి సంబంధించిన ఆవిడ. ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పారు డొక్కా సీతమ్మ గారి గురించి, కానీ నేను పుట్టేటప్పటికే ఆవిడ చనిపోయినట్టున్నారు, అప్పటికే పోయారు ఆవిడ. కానీ అందరూ చెప్పటం వింటం, ఆ ఆవిడ బుక్ కూడా ప్రింట్ చేస్తే అది చూడటం జరిగింది. లాస్ట్ టైం రాజమండ్రిలో ఉండగా పుష్కరాలు జరిగినాయండి. ఆ పుష్కరాలు కూడా మామూలుగా పుష్కరం అంటే 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది. అలాంటి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి 12లో 144 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రం జరిగే మహాపుష్కరం చేసాం మేము ఉండగా. ఆ టైంలో మన డొక్కా సీతమ్మ గారి నాటకం పోటీలు ఆ రోజున నంది నాటకోత్సవాలు చేసాం రాజమండ్రిలో, ఘనంగా, చాలా ఘనంగా. దాంట్లో ఆ నాటకానికి ఆల్మోస్ట్ ప్రైజులన్నీ దానికే వచ్చేసి, సీతమ్మ గారికి వచ్చింది, మరి అలాగే హస్బెండ్ వేసిన ఆయనకు వచ్చింది, డైరెక్టర్కి వచ్చింది, స్క్రిప్ట్ రైటర్కి వచ్చింది, అన్నీ వచ్చినాయి. తర్వాత చాలామంది ప్రయత్నాలు చేశారు, ఇది సినిమా తీయాలి అని. సినిమా తీయాలంటే ఇవాళ సినిమా అనేది కమర్షియల్ సినిమా. ఇందులో ఫైట్లు ఉన్నాయా, ఇందులో కామెడీ ఉందా, ఇందులో ఏమన్నా కళ్ళ నీళ్లు పెట్టేవి ఉంటాయా, ఇట్లా రకరకాలుగా అడుగుతారు. కానీ ఈ సినిమాలో అవేమీ లేవు. లేకపోయినప్పటికీ ఒక అద్భుతమైన వ్యక్తి, అన్నమో రామచంద్ర అనే మాట వినపడకుండా, ఆకలి అనే మాట వినపడకుండా వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా అన్నం పెట్టాలి అన్న గొప్ప ఆశగా ఉన్నటువంటి తల్లి అది. మీకు ఏది ఇచ్చినా సంతృప్తి కలగదు. 100 రూపాయలు కావాలని వచ్చా అనుకోండి, 1000 రూపాయలు తీసుకోవయ్యా అని ఇచ్చినా ఆ క్షణం సంతోషిస్తాడు, వెళ్ళిపోతాడు. ఏం 1000 ఇచ్చాడు, 10,000 ఇవ్వచ్చు కదా, ఏంటో బాగా సంపాదించాడు కదా, 1,00,000 రూపాయలు ఇవ్వచ్చు కదా అనుకుంటారే తప్ప చాలండి చాలా థ్యాంక్స్ అని అనరు. ఒక్క అన్నం పెట్టినప్పుడు మాత్రమే, ఆకలితో వెళ్ళి అన్నం పెట్టినప్పుడు మాత్రమే కడుపు నిండా తిని, బాబు ఇంకొంచెం వడ్డించుకోండి చాలమ్మా, చాలా సంతృప్తిగా తిన్నాను తల్లి, చాలు తల్లి నేను చల్లగా ఉండాలని దీవించేది ఒక్క అన్నదానం చేసినప్పుడు. అలాంటి గొప్ప వ్యక్తి అన్న ఈవిడ డొక్కా సీతమ్మ గారు. ఆయనకి రాజమండ్రిలో ధవళేశ్వరం పెద్ద ప్రాజెక్ట్ ఉంది, మీకు అందరికి కూడా తెలుసు కదా, ఆనకట్ట. అదే కాటన్ దొరగారని
ఆయన ఒక అమెరికన్, ఇంగ్లాండ్, యూకేలో ఉండే ఇంజనీర్ ఆయన అప్పుడు బ్రిటిష్ వారి పరిపాలనలో ఉండటం మూలంగా ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ గోదావరి నీరంతా కూడా సముద్రంలో కలిసిపోతుంది, ఇక్కడ ఒక ఆనకట్ట కట్టాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఆయనను ఇంకో ఆయన కలిసి గుర్రాల మీద ఆ ఏరియా కొండలు గుట్టలు అవన్నీ కూడా తిరిగి ఓ టైంలో గోదావరి నదిలో తుఫాను వస్తుంది, వీళ్ళు ఇరుక్కుపోయారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి, బతుకుతారో లేదో తెలియదు, ఆకలి విపరీతంగా వేస్తోంది. అమ్మా సీతమ్మ తల్లి ఆకలిగా ఉంది అని చెప్పి వీళ్ళు గట్టిగా అరిచారట. ఆ అరుపులు ఆవిడికి వినపడి అప్పటికప్పుడు వంట చేసి భర్తను పిలిచి అర్జెంటుగా వాళ్ళు గోదావరిలో మునిగిపోయేటట్టున్నారు, చచ్చిపోయేటట్టున్నారు, తీసుకెళ్ళి ఇచ్చిరండి అని చెప్పి ఇచ్చి పంపిన గొప్ప తల్లి. ఆ మరుసటి రోజు వాళ్ళు దగ్గరికి వచ్చారు, ఇవిడి దగ్గరికి వచ్చి, అమ్మా మేమేనమ్మా నిన్ను వచ్చింది, నువ్వు పెట్టబట్టి బతికాము, నిన్ను ఇంత గొప్ప తల్లిని, ఇంతమందికి ఆకలి తీర్చేటటువంటి సీతమ్మ గారి గురించి మా దేశంలో మా చక్రవర్తి గారు, మా రాజుగారు, మా దేవుడు, మా ప్రెసిడెంట్ మిమ్మల్ని రమ్మని పిలిచారండి, ఆహ్వానం ఇచ్చారు. ఆహ్వానం ఇవ్వటం కోసం మేము మీ దగ్గరకు వచ్చామని అని చెప్పింది ఆవిడ. చెప్తే అప్పుడు ఆవిడ, నేను ఎక్కడికి రానయ్యా, నేను దానికోసం వెళ్తే ఇక్కడ ఆకలిగా వచ్చే వాళ్ళందరికీ ఎవరు ఉండి పెడతారు, నేనేమి రానొద్దు అంటే అప్పుడు వాళ్ళు ఆయన అడిగారట, ఒక ఫోటో ఉంటే ఇవ్వమ్మా నాకు. చిన్న ఫోటో తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి ఆయన కూర్చున్న కుర్చీ పక్కన ఫోటోని పెట్టి దండేసి ఇది చేశారట. అది ఆవిడ గొప్పతనం. చాలామంది నిర్మాతలు తీయాలి అనుకున్నారు, ఎవరు డేర్ చేయాల. అలాంటిది మా నిర్మాతలు వీళ్ళందరూ, ఆ దర్శకుడు కానీ ఇది చెయ్యాలి, దీంట్లో లాభం ఎంత వస్తుందని కాదు, ఇది ఒక కళాఖండం లాంటి సినిమా, ఒక కన్న తల్లి ఆకలిగా వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టిన చిత్రం ఇది. ఈ చిత్రం తీయాల్సిందే, ఎంత లాభం వచ్చినా నష్టం వచ్చినా అని అనుకోవటం. దానికి అనేక మంది మిత్రులందరూ కూడా చిన్న పెద్ద నేను లేకుండా అనేక మంది సహకరించి వచ్చారు. ఇంతమంది సహకరించింది ఎప్పుడు కూడా సక్సెస్ అవుతుందండి. ఎందుకో చెప్తున్నానంటే, హైదరాబాద్లో తీసిన మొట్టమొదటి సినిమా గురించి మీకు ఎవరికైనా గుర్తుందో లేదో, మా ఇంటి మహాలక్ష్మి అని పి గంగాధరరావు గారు ప్రొడ్యూసరు, జి రామిరెడ్డి గారు డైరెక్టర్. రామిరెడ్డి గారు, అందులో గుమ్మడి గారు, జమున్ గారు, ఇంకా హర్నాథ్ గారు, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా యాక్ట్ చేశారు. ఆ సినిమా రిలీజ్ చేసినప్పుడు వాళ్ళ ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవు. అప్పుడు చివరికి అందరు కలిసి కూర్చొని మనందరం తలా కాస్త వేసుకుందాం, తలా 5,000 వేసుకుందాం, 16-20 మంది ప్రొడ్యూసర్ అనే పేరు పిలిచి అందరి పేర్లు బాగా చేస్తే బాగోదు అని అప్పుడు ఆ గంగాధరరావు గారి పేరు ప్రొడ్యూసర్ అనేసి ఈయన డైరెక్ట్ చేశారు. ఫస్ట్ సినిమా సారథి స్టూడియోలో తీసిన మొట్టమొదటి తెలుగు సినిమా మా ఇంటి మహాలక్ష్మి. పెద్ద హిట్ అయింది, మంచి ప్రైజులు వచ్చినాయి, మంచి అవార్డులు వచ్చినాయి. అలాగే ఈ సినిమా కూడా మంచి అవార్డు ఖచ్చితంగా రావాలి, వస్తుంది అని నాకు నమ్మకం ఉంది. అయితే ఇంకో చిన్న విషయం ఏంటంటే, వాళ్ళు ఈ సినిమా తీస్తున్నారు, ఇంత పబ్లిసిటీ వచ్చేస్తుందని చెప్పి కొంతమంది ఈ సినిమా రైట్స్ మాయి, ఈ సినిమా కథ మాది. ఇది కథ కాదు, ఇది జీవిత చరిత్ర. 100 సంవత్సరాల పైన చరిత్రకి ఎవరికి రైట్స్ అనేది ఉండదు. ఎవరైనా తీసుకోవచ్చు, కాపీ రైట్ ఉండదు దానికి, ఎవరైనా తీసుకోవచ్చు. ఇవాళ నాకు గాంధీ గారి గురించి సినిమా తీయాలని ఉందనుకోండి, తీసుకోవచ్చు. నేను రామసత్యాన్ గారికి తీయాలంటే ఆయన తీయవచ్చు, ఎవరైనా తీయవచ్చు. అందుకని వాళ్ళందరూ మాకు నోటీసులు ఇచ్చారు, ప్రొడ్యూసర్తో పాటు డైరెక్టర్తో పాటు నాకు కూడా నోటీస్ వచ్చింది. ఏమిటి అని చూస్తే, ఇది సినిమా మాది, ఈ మేమే చేసాం, ఈ నాటకం మేమే రాసాం, దీని మీద రైట్స్ మాకే ఉన్నాయని. కోర్టుకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. కోర్టులో అసలు దాన్ని అడ్మిట్ చేసుకోరనే సంగతి నాకు తెలుసు. అలా చేసి ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎందుకంటే అనాయాసంగా అన్నం తిరిగి తినేసి ఆహా అనుకునేదానికంటే కూడా ఆకలిసినప్పుడు అన్నం తింటేనే దాని గురించి అరుగుదల కూడా. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా మీరు చేస్తున్నారు, గ్యారంటీగా ఇందులో సక్సెస్ అవుతారు. డబ్బులు ఎంత వస్తాయి అనేది నేను చెప్పలేను, గ్యారంటీగా రివార్డు మాత్రం డెఫినెట్గా వస్తుందండి. ఇది చక్కగా తీస్తే స్టేట్ అవార్డే కాదు, నేషనల్ అవార్డు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి విజయం ఇంతమంది చిన్న నిర్మాతలందరూ కూడా సహకరించి చేస్తున్నందుకు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.